మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్లో తొలుత అన్ని ఓట్ల లెక్కింపు అనేది పూర్తయింది. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత కోటా నిర్ణయించడం జరుగుతుంది. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మనకి 1438 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. 1438 మంది ఓట్లలో 1437 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మార్చి 28న ఈ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. దీంట్లో మొదటగా అన్ని ఓట్లను అంటే బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి వచ్చినటువంటి లెక్క సరిచూసుకున్నారు. ఆ తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లను సపరేట్ చేసి చెల్లుబాటు కాని ఓట్లను ప్రస్తుతం సపరేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. చెల్లుబాటు కాని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కోటా నిర్ణయిస్తారు. అంటే చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లలో సగం ఓట్లని కోటా కింద నిర్ణయిస్తారు. ఈ కోటా కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటా నిర్ణయం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుకు అయిపోయిన తర్వాత విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ కనుక మొదటి ప్రాధాన్యత ఓటులో కూడా విజేత నిర్ణయం కాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే చాలా తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తుందో వాళ్లకు ఓట్లు వేస్తారు. ఆ తర్వాత కూడా ఒకవేళ కనుక విజేత నిర్ణయం కాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తరఫున మన్నె జీవన్ రెడ్డి, అలాగే బారాస తరఫున నవీన్ కుమార్ రెడ్డి, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్న నేపథ్యంలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్దిసేపట్లో అంటే గంట లోపల ఇది పూర్తయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపుగా ప్రాధాన్యత ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే ఈ ఫలితం వెల్లడయ్యేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఫలితాలపై ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ సంబంధించి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.